హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఉదయ్. అండ్ ఇవాళ అప్డేట్ వచ్చేసి మన ఖైరతాబాద్ గణేష్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. 2024 మన ఖైరతాబాద్ గణేష్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసినారు. మండపం వర్క్ చూస్తున్నారు కదా. మనకి ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా అయితే మన గణేష్ పండుగ అయితే ఇక్కడ నిర్వహించబోతున్నారని అయితే మనకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, బిల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి అండ్ మన మండపం వర్క్ కూడా స్టార్ట్ చేసినారు. అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ గణేశుడి హైట్ కూడా 7 అడుగులు అయితే ఎక్కువ పెంచారనమాట. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మనకి 63 అడుగులు ఉంది వినాయకుడి హైట్ అనేది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనకి గణపతి విగ్రహం అనేది 70 అడుగులు అయితే ఉండబోతుందని అయితే మండపం వారు అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా కేవలం 2 నెలలు మాత్రమే టైం అయితే ఉందన్నమాట మన వినాయక చవితి అనేది రావడానికి మనకి. అండ్ ఇటీవల భారీ భద్రతతో అయితే గణపతి మండపం కానీ మన గణపతి విగ్రహం కానీ తయారు చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ కూడా బాగా టైట్గా అయితే పెట్టారనమాట వినాయకుడి దగ్గర ఈసారి. నాకు తెలిసి మరొక 45 లేదా 50 రోజులలో గణపతి విగ్రహం కూడా ఆల్మోస్ట్ మనకు మొత్తం తయారు కూడా అవుతుందని అయితే ఇక్కడ మండప నిర్వాహకులు అయితే చెప్తున్నారనమాట. సో చూడాలి మరి ఈసారి ఏ రకంగా ఉండబోతుంది మన ఖైరతాబాద్ గణేష్. అండ్ ఆ ఫోటో కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదన్నమాట. ఆ బ్యానర్ కూడా మనకి ఆ వినాయకుడి పోస్టర్ ఎలా ఉంటుంది, ఆ వినాయకుడు ఏ విధంగా ఉండబోతున్నాడు ఈ ఇయర్, ఏ కైండ్ ఆఫ్ వెరైటీ ఎలా చేస్తున్నారో, వెరైటీకి ఎట్లా ఉంటుందా అని చెప్పేసి చూడాలి. మనం పక్కన ఏ దేవుళ్ళని పెడతారో ఈసారి. లాస్ట్ ఇయర్ చూసినాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నరసింహస్వామి మరియు వీరభద్రుని అయితే పెట్టినారు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే. అండ్ ఈసారి అయితే చూడాలి. ఇంకా పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదన్నమాట. సో చాలామంది అయితే చాలా కుతూహలంగా అయితే వెయిట్ చేస్తున్నారు మన గణేశుడి పోస్టర్ గురించి అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా హెవీగా అయితే పెట్టినారు. అండ్ ఎవ్రీ 1 అవర్కి ఒక పోలీస్ పాట్రోలింగ్ వెహికల్ అయితే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే చూడవచ్చు ఈసారి భారీగా అయితే చేస్తున్నారు మన గణేష్ విగ్రహాన్ని అయితే. 70 అడుగులు ఆల్మోస్ట్ మన హైదరాబాద్ కానివ్వండి, మన ట్విన్ సిటీస్లో కానివ్వండి, మనకి ఇదే అతి భారీ విగ్రహం అవ్వబోతుంది ఈసారి కూడా. అండ్ తెలిసిందే మనకి ఖైరతాబాద్ గణేష్ అనేది చాలా ఫేమస్ అనమాట. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్లో నిర్విఘ్నంగా మన గణనాథుడి విగ్రహాన్ని అయితే వీళ్ళు ప్రతిష్ఠించడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ మనకు కూడా ఈసారి కూడా నాకు తెలిసి అంగరంగ వైభవంగా అయితే ఫెస్టివల్ అనేది ఇక్కడ జరగబోతుంది. సో నాకు తెలిసి అయితే మరి కొన్ని రోజుల్లో మనకి గణేష్ విగ్రహ తయారీ కూడా మన వెల్డింగ్ వర్క్స్ కానివ్వండి, మన పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, మన క్లే ఉంటుంది కదా, క్లే వర్క్ కానివ్వండి, అన్నీ కూడా కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతాయి అనమాట. జస్ట్ మనకేంటంటే ఇక్కడ ఇంకా పోస్టర్ రిలీజ్ చేయలేదు. పోస్టర్ రిలీజ్ చేయగానే చాలామంది అయితే సందర్శించడానికి అయితే వచ్చేస్తుంటారు. అండ్ చాలామంది యూట్యూబర్స్ కానివ్వండి, మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, చాలామంది అయితే వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన గణనాథుడి విగ్రహ దర్శనానికి అయితే లైన్లో నిల్చుంటారు అనమాట. అంతటి ప్రత్యేకమైన మన పేరు ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అయితే మరి కొద్ది రోజుల్లో తయారై మనకు తెలిసి పూజలు అందుకోబోతుంది అనమాట. అండ్ మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మేము మెన్షన్ చేస్తాము గణేష్ విగ్రహానికి సంబంధించి కానివ్వండి, మన ఫెస్టివల్స్కి సంబంధించి కానివ్వండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.